ఫోన్ వాడారు, ఏ ఫలితాలు పొందారు? సార్ సారీ సార్, అది అన్మ్యూట్ అవ్వట్లేదు, అందుకని రావట్లేదు అప్పుడే. సార్ ఫస్ట్ నాకైతే ఎప్పుడు బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఉన్నది సార్. నేను ఎప్పుడు డే అండ్ నైట్ పడుకునే ఉంటా అన్నా. పావని మ్యామ్ టీమ్ అది. మా అన్న నారాయణ రెడ్డి అయినా, ఏమ్మా ఎప్పుడు పడుకునే ఉంటున్నావు, నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను అది యూజ్ చేయమ్మా అన్నాడు. సరే అన్న నువ్వు షేర్ చెయ్యి, మా ఆయనకు చూపిస్తాను అన్నాను సార్ నేను. సరే నేనైతే యాక్చువల్ గా ఏది నమ్మను సార్. స్టార్టింగ్ అయితే నేను మళ్ళీ ఆన్లైన్ అంతా చెక్ చేశాను, వోల్టన్ కంపెనీ ఎలా ఏమి అనేసి. దాంట్లో అయితే ఎప్పుడు బ్యాడ్ ఇది ఏది కనిపించట్లేదు మెసేజ్ కానీ మాకి. తర్వాత మా ఆయన నాతో ఉన్నాడు, ఏం లేదు ఈ ప్రోడక్ట్ చాలా బానే ఉంది, ఒకసారి యూజ్ చేసి చూడు అన్నాడు. సరే మళ్ళీ అస్పత్ సారు మా నారాయణ రెడ్డి వాళ్ళతో చెప్పి నేను ఐడి వేసుకున్నాను సార్. నేను వేసుకున్న తర్వాత ఐడిలో ఇంకో వచ్చిన ప్రోడక్ట్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా వాడాలి ఏమి అని. తర్వాత ఫస్ట్ నేను వెయిట్ లాస్ అని అనుకోలేదు సార్. నేను VR4 మాత్రమే వాడినాను. ఒక 2 days అయితే నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది సార్ నాకు. సరే నేనైతే మా ఆయన అన్నాడు, ఆ ప్రోడక్ట్ ఫస్ట్ ఎత్తి పారేయి, నువ్వు ఎందుకో మళ్ళీ ఇట్లే అయిపోతా అన్నావు, ఆ డబ్బులు పోతే పోనీ అన్నాడు సార్ నాకు. మళ్ళీ నాకు మా అన్నకి చెప్పాను. బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఒక 1/2 hourకే సార్ నాకు ఫుల్ పెయిన్ వచ్చేసింది. తర్వాత మా ఆయన అన్నాడు, ముందు కన్నా ఇప్పుడే సివియర్ గా వచ్చేస్తుంది నీకు పెయిన్, అది ఎత్తి పారేయి అన్నాడు. సరే నేను మా అన్నకు కాల్ చేశాను సార్. నేను అన్న నాకు ఇట్లుంది ఏం చేయాలా అంటే, అమ్మా నువ్వు వాడు ఏం కాదు నీకు, నువ్వు కంటిన్యూగా వాడు, నీకు ఎక్కువై తగ్గుతుందేమోలే చూడు అన్నాడు. నీ బాడీ పైన డిపెండ్ అవుతుంది చూడన్నారు సార్. నేను తర్వాత కంటిన్యూగా వాడినాను సార్. ఏ పెయిన్ వచ్చినా కూడా నేను అది వదలట్లే. అంటే నేను అట్లే వెయిట్ లాస్ కానీ అలాగే కంటిన్యూ చేశాను సార్. నేను VR4 తో పాటు వి ప్రోటీన్ కూడా వాడితే ఇంకా మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేశాను, ఆఫ్టర్నూన్ లంచ్ తింటా అన్నా, ఈవినింగ్ అయితే ఇంక సేమ్ అట్లే స్కిప్ చేశాను. VR4 మాత్రం క్యాపిటల్ 2 మార్నింగ్, ఈవినింగ్ నైట్ 2 వేసుకుంటా అన్నా. వేసుకుంటా అంటే సార్ నాకు బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్, మళ్ళీ ఇంకోటి నాకు లో బీపీ ఉంది సార్. నాకు దానికి ఎప్పుడు కళ్ళు తిరుగుతానే ఉంది సార్. నాకు అంటే ఎట్లా చెప్పాలంటే ఊరుకనే బాగా చెమటలు పట్టేయడము అట్లా అయితా ఉంది. సరే అని అది కానీ హాస్పిటల్లో చూపించుకోలేదు సార్. నేను సర్లే అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్న చెప్పగలుగుతాం అని, ఏది ఎక్కువ సివియర్ గా ఉంటుందో దానికి మాత్రం చూపించుకొని వచ్చేదాన్ని. తర్వాత సరే ఇంకా అట్లే ఉన్నా. మా ఆయనతో చెప్తే, నువ్వు డాక్టర్కే చెప్పాల్సి ఉంటుంది కదా, ఇంట్లో వచ్చి చెప్తావే అని. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే గుర్తుండటం లేదు సార్. నాకు ఎన్ని చెప్పగలను డాక్టర్ కి అని ఉంటా ఉన్నా. మళ్ళీ VR4 వాడి మీకు రిజల్ట్ కనబడింది. ఫస్ట్ ఏమో పెయిన్స్ రిజల్ట్ అవును సార్ పెరిగాయి. ఎన్ని రోజులకు తర్వాత సార్ నాకు 20 days దాకా నాకు ఏమీ అనిపించట్లేదు సార్. పావని మేడం గానీ ఫోన్ చేశాను, మా అన్నకు ఫోన్ చేశాను, అన్న నాకు కొంతసేపు తర్వాత బానే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ అలాగే ఉంటుందన్నా అంటే, నువ్వు కంటిన్యూగా 1 month వాడన్నా నీకేం కాదన్నాడు. సరే వాడాను సార్. నేను వెయిట్ చెక్ చేయలే, స్టార్టింగ్ అయితే 71 kgs ఉన్నాను. ఈ ప్రాబ్లమ్స్ తో పాటు 2 చేశాను కాబట్టి 1 month వేసుకుంటే సార్, నేను 1 month 5 days వాడాను, 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. వండర్ఫుల్ 7 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఎందుకంటే kgs అయ్యాను కలిపి వాడారు కాబట్టి. ఓకే. అంటే ఆఫ్టర్నూన్ కూడా లంచ్ నేను రైస్ అలాంటివి తిన్నాను సార్. నేను అంటే ఈ గింజలంతా నానబెట్టి ఉడకబెట్టి తింటారు కదా, అదే ఎక్కువ తింటాను సార్ నేను. అవి రైస్ అస్సలు స్కిప్ చేసేసాను సార్. రాగి ముద్ద, రైస్ ఇంతే. అట్లా 1 month దాకా నా రిజల్ట్ కోసం నేను చూశాను సార్. నేను చాలా అవాయిడ్ చేసుకొని బయట తినడం కానీ అలాంటివి ఏది చేయలే. ఆ తర్వాత 7 kgs వెయిట్ లాస్ అయినా మళ్ళీ ఇంకొక మెయిన్ ప్రాబ్లం అంటే సార్, నాకు వైట్ జిట్ డిశ్చార్జ్ అవుతా ఉంది. అది 7 years బ్యాక్ డాక్టరు కరెక్షన్స్ తీసేయాలా అన్నారు సార్. నాకు మా ఇంట్లో వాళ్ళు అయితే చిన్న ఏజ్ లో ఎందుకు తీసేస్తావు, మెడిసిన్ లో తగ్గించుకో అన్నారు.
అది వాడిన తర్వాత 3 months కోర్స్ చేశాను. మళ్ళీ అలాగే ఉంది సార్ నాకి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఇదే అడుగుతారని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. అలాగే ఉంటా ఉన్నాను సార్ నేను. దానివల్ల మళ్ళీ ఇది లో బీపీ వల్ల ఫుల్లు సుస్తయితా ఉంది సార్ నాకి. వడ్లు సార్ ఈ VR4 ఈ వోల్టన్ కంపెనీ ద్వారానేమో సార్ నాకి ఏదీ లేదు సార్ ఇప్పుడు. చాలా వాడినాను. వైట్ డిశ్చార్జ్ అస్సలు లేదు. మళ్ళీ ఇది లో బీపీ కూడా చెక్ చేసుకున్నాను సార్ 3 days బ్యాక్. లో బీపీ కూడా నార్మల్ ఉందన్నారు డాక్టరు. ఇప్పుడు 3 days బ్యాక్ మళ్ళీ చెక్ చేసుకున్నా. 7 kg వెయిట్ లాస్ అలాగే ఉన్నాను. 7 kg 2 point అయినా ఈ 5 days లో చెక్ చేసుకుని. చాలా బాగుంది సార్. నాకు హెడేక్ ఉండింది. మళ్ళీ ఇంకోటి సార్ నాతో పాటు మా ఆయన కూడా తీసుకున్నారు సార్ అది. అంటే ఎట్లా అంటే మా వైఫ్ కి ఏమైతుందో నేను వాడాలా అనుకొని వాడారు సార్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ నమ్మకుండా. తర్వాత వాళ్ళకి ఈ బ్రెయిన్ లో ఎప్పుడు నైట్ లో గుడ్డ కట్టుకునే పడుకునే వాళ్ళు సార్ మా ఆయన. అంటే ఇక్కడ ఏదో మిలిమిల అన్నట్టుగా ఉంటుందంట వాళ్ళకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకేం కాదులే అని ఉండేసేవారు వాళ్ళు. 4 days తీసుకున్నారు అంతే సార్ నాతో పాటు VR4 ప్రోటీన్. నేను ఎలా వాడతానో వాళ్ళు అలాగే వాడారు. అసలు ఇప్పుడు నైట్ లో కూడా గుడ్డ కట్టుకోవడం లేదు, హెడేక్ లేదని వాళ్ళే షాక్ అవుతున్నారు సార్. నాకు నీకు తొందరగా రిజల్ట్ రాలేదు, నాకు వచ్చింది. ఎక్కడ ఉంటారు మీరు? బెంగళూరులో ఉంటారా, బయట ఉంటారా? బెంగళూరా? లేదు సార్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సార్. ఏం చేస్తారు మీ సారమ్మ? సైబర్ సెంటర్ ఉంది సార్, కంప్యూటర్ షాప్. ఇద్దరు అక్కడే పనిచేస్తాము. చాలా మంది కంటే షాప్ లో వచ్చే వాళ్ళకి కానీ నన్ను చూసి అడుగుతా అన్నారు సార్ వాళ్ళు, ఏం వెయిట్ లాస్ అవుతా అన్నావు, ఏం తీసుకుంటా అన్నావు అని. మా సారు నువ్వు కంటిన్యూగా షాప్ లోనే ఉండు, నిన్ను చూసి వచ్చే కస్టమర్లు ఎక్కువ ఉంటారు అని మా ఆయన నాకు సజెషన్ చెప్తా అన్నారు. సూపర్ తల్లి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు చెప్పింది ఏమేమి చెప్పారంటే మెయిన్ గా వైట్ డిశ్చార్జ్ ఆగిపోయింది, వెయిట్ లాస్ అయ్యారు, నొప్పులు అనేది బీపీ కూడా నార్మల్ కి వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఆయనకు కూడా రిజల్ట్ వచ్చింది సార్. నాకు అది సంతోషం సార్. నాకన్నా మా ఆయనకు వచ్చిందని. నాకైతే ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతా ఉన్నా, మా ఆయన అయితే ఏ హాస్పిటల్ కి వెళ్ళట్లే, నాకే చెప్పుకోలేక ఆయన అట్లే సఫర్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ప్రోడక్ట్ వల్ల బయటపడా సార్. ఆయనకుండే ప్రాబ్లం కానీ నాకు చెప్పట్లే. నాకు ఇన్ని రోజులు ఇది ఉంది నాకేమి. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అమ్మా, వచ్చి షేర్ చేసినందుకు. సో బెంగళూరులో మనం వచ్చినప్పుడు కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. సో అశ్వత్ రెడ్డి గారికి, పావని గారికి